నియోజకవర్గం ఒకప్పుడు కారు పార్టీకి కంచుకోట. ఆ పార్టీ నాయకుడేమో ఓటమి ఎరగని నేత. అసలు సిసలైన లీడర్ వ్యూహాలతో కంచుకోట బద్దలైంది. దెబ్బకు ఆ నాయకుడు ఓటమి పాలయ్యాడు. పల్లె నుంచి పట్నం వరకు ఎదిగిన లీడర్ చివరకు మాజీ అయ్యాడు. ఇటు తాను పదవి కోల్పోవడంతో, తన పార్టీ అధికారంలో లేకపోవడంతో తెగ ఇబ్బంది పడుతున్నారట. ఇంతకీ ఎవరా లీడర్? ఓటమెరగని లీడర్ని ఓడించిన ధీరుడెవరు? 2023లో బాజిరెడ్డిపై భూపతిరెడ్డి ఘన విజయం. అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టి. బాజిరెడ్డి భూపతిరెడ్డి మధ్య ముదిరిన వివాదం. నియోజకవర్గాన్ని ఎంచుకునే పనిలో బాజిరెడ్డి కొడుకు రాజకీయ జోక్యంతో కేడర్లో అసంతృప్తి. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు కంచుకోట లాంటి నియోజకవర్గం నిజామాబాద్ రూరల్. ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ ఓటమి ఎరుగని నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన బాజిరెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో ఆరుమూరు, 2004లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొంది రాష్ట్ర విభజనకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. ఇక 2014లో నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ ను 26,000 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. ఆర్టీసీ చైర్మన్ గా కూడా పనిచేసిన ఆయన రాజకీయంగా ఎంతో బలంగా ఉన్నారు. మరోవైపు భూపతిరెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న నాయకుడు. 2001 నుంచి 2009 మధ్య నిజామాబాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, డిచ్పల్లి ఇన్ఛార్జ్ గా, 2009 నుంచి 2014లో రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. కానీ 2014లో బాజిరెడ్డికి టికెట్ ఇవ్వడంతో అవకాశం కోల్పోయారు. 2015లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిచినప్పటికీ బాజిరెడ్డితో విభేదాలు తలెత్తాయి. బహిరంగంగా విమర్శలు, గొడవలతో పార్టీకి ఇబ్బందులు తెచ్చిన ఈ ఇద్దరి పోరు చివరకు భూపతిరెడ్డిని 2018లో కాంగ్రెస్ లో చేరేలా చేసింది. అదే ఎన్నికల్లో బాజిరెడ్డితో తలబడి ఓడిపోయి ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోయారు. ఇక 2018 ఎన్నికల్లో బాజిరెడ్డి గెలిచిన ఆర్టీసీ చైర్మన్ గా నియోజకవర్గానికి దూరం అవడం, ఆయన కొడుకు జగన్ రాజకీయ జోక్యంతో పార్టీలో అసంతృప్తి పెరిగింది. బాజిరెడ్డి ప్రవర్తనలో మార్పు, ప్రభుత్వంపై వ్యతిరేకతతో 2023 ఎన్నికల్లో భూపతిరెడ్డి బాజిరెడ్డిని ఓడించి రాజకీయ పగ తీర్చుకున్నారు. ఇక బాజిరెడ్డి 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గం వైపు చూస్తున్న బాజిరెడ్డి రాజకీయ భవిష్యత్తు సవాళ్ల మధ్య ఉండగా, ఎమ్మెల్యేగా గెలిచిన భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్లో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. మొత్తంగా ఎమ్మెల్యేగా గెలిచిన భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్ ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు. మరోసారి కూడా తమకు భూపతిరెడ్డి కావాలని ప్రజలే కోరుకుంటున్నారు. దీంతో చేసేదేమీ లేక బాజిరెడ్డి మరో నియోజకవర్గాన్ని ఎంచుకునే పనిలో పడ్డారు. అలా ఒకే పార్టీలో మొదలై ప్రత్యర్థులుగా మారిన ఈ ఇద్దరు నాయకుల రాజకీయ పోరు నిజామాబాద్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.